హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలుగు అకాడమీ గురుకుల మెయిన్స్ బుక్లోని కవిత్వోద్యమాల్లో అంశము మైనారిటీవాద కవిత్వం. మైనారిటీవాద కవిత్వం అంటే అభ్యుదయ విప్లవ ఉద్యమాల చైతన్యం ఫలితంగా జెండర్, కుల, మత, ప్రాంత, వృత్తిపర అస్తిత్వ ఉద్యమాలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఈ తెలుగు సాహిత్యంలో ముస్లింలు, క్రిస్టియన్లు చాలా కాలంగా ఉన్నారు. మైనారిటీ కవిత్వము మైనారిటీలే కాకుండా వారికి సంఘీభావంగా ఇతరులు కూడా రాశారు. తొలినాళ్ళలో ముస్లింవాద కవిత్వం దళితవాదంలో ఉండి అనంతరం ఒక స్థిర రూపం ఏర్పరచుకుంది. ఉదాహరణకి చిక్కనవుతున్న పాట, పదునెక్కిన పాట, చిత్తరువు వంటి దళితవాద కవితా సంకలనాల్లో ముస్లింవాద కవిత్వం కనిపిస్తుంది. తెలుగు సాహిత్య చరిత్రలో మైనారిటీ స్వరం వినిపించిన తొలి కవిత పుట్టుమచ్చ. ఇది ఫిబ్రవరి 1991లో వెలువడింది. దీనిని ఖాదర్ మొహియుద్దీన్ రాశారు. మైనారిటీ కవిత్వము అస్తిత్వ ధోరణికి మారడానికి కారణాలు 1992 డిసెంబర్ 6న జరిగిన బాబ్రీ మసీదు విధ్వంసం అనేది ఘటన. ఈ గుజరాత్ మారణకాండ, ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం వంటివి. హైదరాబాద్లో చారిత్రకంగా ఆది నుంచి సామాజిక సాంస్కృతిక జీవన స్రవంతిలో మైనారిటీలు హిందువులుగా కలిసిపోయి ఉన్నారు. హిందూ ముస్లింల మధ్య మత ఘర్షణలు ఏనాడు చోటు చేసుకోలేదు. మైనారిటీ కవిత్వము ప్రధానంగా 3 రకాలుగా మనకు కనిపిస్తుంది. దీంట్లో చూసినట్టయితే, 1 వివక్ష, అణచివేత పైన నిరసన. 2ది మత పెద్దలు, మైనారిటీ నాయకుల అవకాశ ధోరణిపై వ్యతిరేకత. 3ది ఇస్లాంలో మహిళలను అవమానపరిచే ధోరణిపై తిరస్కరణ, సంస్కరణలు ఆశించడం. తొలి మైనారిటీవాద కథా సంకలనము వతన్. ఇది స్కైబాబా సంపాదకత్వంలో వచ్చింది. తొలి మైనారిటీవాద నవల చూసినట్టయితే వెండి మేఘం నవల. ఈ నవలను రాసిన వారు సలీం. మైనారిటీవాద సాహిత్యం పైన తొలి మైనారిటీ కవితా సంకలనము జల్ జల. జల్ జల అంటే భూకంపం అని అర్థం. ఇది 1998లో వచ్చింది. జల్ జల కవితా సంపుటి. జల్ జల అనేది కవితా సంపుటి. ఇది 1992 సంవత్సరంలో బాబ్రీ మసీదు విధ్వంసం అనంతరము హిందుత్వ ఆధిపత్య ధోరణితో ముస్లింల అభద్రతకు గుర్తుగా ఈ సంకలనంలోని కవితలు ఉంటాయి. ఇది నీలగిరి సాహితీ అనే సంస్థ నుండి వెలువడింది. దీని సంపాదకులు స్కైబాబా. ఈ నవల పర్యవేక్షకులు సుంకిరెడ్డి నారాయణ రెడ్డి. జల్ జల వెనుక మాట రాసిన వారు అప్సర్. జల్ జల అంటే అర్థము భూకంపం. ఆధిపత్య భావవిషయంతో గతంలో వచ్చిన కలుషిత కవితా సంకలనాలను సమాధి చేసి ఆకుపచ్చదనం పునర్జన్మించే జెండాను ఎగురవేస్తున్నారు ఈ కవులు. అందుకే జల్ జల సంపుటియే తొలి ముస్లింవాద కవితా సంకలనం అని అప్సర్ అన్నారు. జల్ జల కవితా సంపుటంలోని కొన్ని కవితలు చూసినట్టయితే, ఆఫ్రిన్ అనే రచన కవిత చూస్తే, చమన్ కవితలో ఇన్ని పరిమళాల్ని తుంపేసి, నిలిపేసి, నరికేసి ఒక్క కమలమే విస్తరించాలంటూ ఆ తోట సౌందర్యమంతా ఏమైపోతుంది అంటారు. గౌసు, నీ తల్లి ఉగ్గు పాలతో కషాయమే పోసిందో, మాస్టారు చరిత్రనే వక్రీకరించాడో, పరాయివాడంటూ పగ పెంచుకున్నాడు. స్కైబాబా, ఇక మౌనంగా వేలాడే నెలవంకలం కాదు, నిండు చంద్రుణ్ణి మార్ఫాలుగా మారుస్తున్నాం. స్కైబాబా మార్ఫా కవితలో, మాలో జాగిర్దారి ఏది, ప్లే కార్డు ఎత్తుకున్న మా పేగుల ముత్తుకోళ్ళు, ఏ సుల్తానుల కలల శకలాలు ఇవి. ఆంధ్ర ప్రాంతం నుంచి విరసం వారు 1997 సంవత్సరంలో ప్రకాశం జిల్లా నుండి ముస్లిం వాద కవుల తొలి సంకలనము జిహాద్ను తీసుకొచ్చారు. సాంకేతికంగా తొలి తెలుగు ముస్లిం వాద కవితా సంకలనం పేరు జిహాద్. తొలి తెలంగాణ ముస్లిం వాద కవుల సంకలనము జల్ జలాగా పరిగణిస్తారు. గుజరాత్ అల్లర్ల నేపథ్యంలో వచ్చిన కవితా సంకలనాలు హనీఫ్, ముఖౌటా కవితా సంకలనం. 2వది అలీ ఖజం కవితా సంకలనం. ప్రసిద్ధ కవితా సంకలనాలు ఇక్బాల్ చంద్ రాసిన బ్లాక్ వాయిస్, 6వ వర్ణం అనే కవితా సంపుటాలు,
ఖాజా రాసిన ఫత్వా ఇది కవితా సంకలనం. కరీముల్లా రాసిన థూ కవితా సంకలనం. హనీఫ్ రాసిన ముఖౌఠా ఇది కవితా సంకలనం. అప్సర్ రాసిన వలస వలస అనేది ఈ కవితా సంకలనంలో ముస్లిం వాదం అధికంగా ఉంది. సికిందర్ ఎన్ని తరాలి సలామీ కవితలో వైభవం, హుక్కా పీల్చిన ఘరానా జమానా భల్లున బద్దలై మధుపాత్ర అయి. అలీ పాన్ మరక కవితలో ఆలి గల్లికొచ్చి చూడు, సోరుప్పు రాలే గోడలు, సిమెంటు అతికి ఉప్పు తేరిన కుండలు, పగిలిన కవేలి కప్పులు, ఇమ్మిచ్చిన అర్రలు అని రాశారు. షాజహానా ఖమ్మం జిల్లా కమలాపురంలో దిలావర్ యాకుబ్బీ దంపతులకు జన్మించారు. నాన్న దిలావర్ నుంచి సాహిత్యాన్ని వారసత్వంగా పొందారు. కవి, ఉద్యమకారుడు స్కైబాబాను సహచరునిగా ఎన్నుకున్నారు. ముస్లింవాద కవిత్వము, వస్తురూప వైవిధ్యంపైన ఎంఫిల్, తెలుగులో ముస్లింవాద సాహిత్యంపై పిహెచ్డి చేశారు. ఆస్మిత, షాహీన్, అన్వేషి లాంటి స్వచ్ఛంద సేవా సంస్థల్లో పనిచేశారు. వీరు దర్దీ కవితా సంకలనంలో చమ్కీ, బ్లాక్ హోల్స్, సిద్ధార్థి, ఆబ్ నార్మల్ పెయిన్, ఆయేషా కోసం, జఖ్మీ, ఈద్ ముబారక్, పాటగాడు, అన్వేషణ, మృత్యువుకో ప్రేమలేఖ, దేశాంతర దుఃఖం, మాదిగ బుచ్చమ్మ, కట్టామిట్టా దోస్తానా, నువ్విప్పుడు నా భూమివి మొదలైన కవితలు కనిపిస్తాయి. షాజహానా లద్దాఫ్ని ముస్లిం స్త్రీ కథ పేరుతో కథల సంపుటి వెలువరించారు. షాజహానా కవితలు భావస్ఫోరకంగా, శిల్పశోభితంగా, అభివ్యక్తి నవ్యతతో, సరికొత్త మెటాఫర్లతో అలరిస్తాయి. వాటిలో భావాలు ఎంత సున్నితంగా ఉంటాయో భాష అంత సరళంగా ఉంటుంది. అభివ్యక్తి ఎంత తీవ్ర భావోద్వేగంతో ఉంటుందో ఆవేశం అంత కవితాత్మకంగా పరిమళిస్తుంది. పూలు విసిరిన కత్తులు విసిరిన అక్షరం మొక్కబోదు, హృదయాల తర్జుమా ఆగిపోదు, ఉరుములు మెరుపులు ఏకమైనా సరే మొగ్గలు వికసిస్తాయి, అక్షరాలు తలెత్తుకునే ఉంటాయి అంటూ బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమాకు అంకితమిస్తూ రాసిన ఈ కవితలో అక్షరానికి ముసుగులు తొడగలేను అంటూ నిజాలను నిర్భయంగా కవిత్వీకరించిన కవయిత్రి షాజహానా మరో కవితలో ఈ ఫరదా పంజరాన్ని నిలువునా చీల్చుతున్న నన్ను కాఫీర్ వన్న బాధలేదు, కౌగిలించుకున్న ఈ చేతులే, కాళ్ళు పట్టుకున్న ఈ చేతులే పిడికిలు బిగిస్తున్నాయి. షాజహానా నఖాబ్ ముస్లిం స్త్రీ కవిత్వం స్కైబాబాతో కలిసి చాంద్ తారా మినీ కవిత్వం వెలువరించడంతో పాటు అలావా పేరుతో వచ్చిన ముస్లిం సంస్కృతి కవిత్వానికి సంపాదకురాలుగా వ్యవహరించారు. షాజహానా కవితలు అనేక భాషల్లోకి అనువదించబడ్డాయి. షాజహానా భారత ప్రభుత్వం తరపున గౌరవ అతిథిగా జర్మనీ, రష్యా లాంటి దేశాలు పర్యటించి కవితా పఠనం చేశారు. షాజహానా ఖౌసే ఖిజా కవితలో ఎవరితోనో లేచిపోయి ఎక్కడ మత కాలుష్యాన్ని చేస్తాననేగా, గోశాల చెరసాలలు, కొట్టాల్లో పశువులు, ఫారాల్లో కోళ్ళు, చీకటి కొట్లల్లో మేము, ఈ క్షణమే నా నిశ్శబ్దాన్ని నీకు బదలాయిస్తున్న, బురకాలని దుప్పట్టాలని పీలికలుగా చేసి నీ మీదకి విసిరేస్తున్న, కలిపి బొంత కట్టుకొని పొర్లుకో అని షాజహానా అంది. షాజహానా రచనలు నఖాబ్, జఖ్మీ ఆవాజ్, ముస్లిం స్త్రీ కవిత్వం, దర్దీ, ఖౌసే ఖిజా, ఖాళీ దునియా ప్రసిద్ధ స్త్రీవాద రచన. యాకూబ్ అవ్వాల్ కల్మా కవితలో ఆత్మగౌరవం అందరి ముందు పరిచిన దస్తర్ఖాన్, అది అయినింటి వాళ్ళు మాత్రమే అనుభవించే హక్కు కాదు. ఖాజా నరం తెగిన కవాను కవితలో పరుపులు, దిండ్లు, కార్మికుల జీవితాలపై పెట్టుబడిదారీ ప్రభావం గురించి రాశారు. సెంచరీ నా కంచంలోని అన్నం ముద్దని తన్నుకుపోయింది, పాలిస్డ్ స్పాంజ్ పిల్లో నా గొంతు మీద తన శుతిమెత్తని చేతులుంచి నలుపుతుంది, నైపుణ్యం నిండిన నా చేతి వేళ్ల మీద ఒక విదేశీ పోరం పాదం నాడాబూట్లతో నృత్యం చేస్తున్నది. నా దేశం నాకొక కాందిశీకుణ్ణి, నా దేశంలో నేనొక కాందిశీకుణ్ణి అన్నది ఖాదర్. సికిందర్ అస్తిత్వం గుర్తింపు పైన రాసిన కవిత
అప్పుడెప్పుడో దండెత్తి వచ్చిన నా పూర్వీకుడి ఖడ్గం ఇప్పుడు నా పౌరసత్వం పక్కన ప్రశ్నగా నిలిచిందా? నా దేహం మీద పర్షియన్ మట్టి రేణువులింకా ఉన్నాయా? ద్రవిడ హంతకుడా నా రంగు చూడు, వింధ్యా చిహ్నాలలో పుట్టిన 6వ వర్ణాన్ని. ఎండి యాకూబ్ పాషా, ముస్లిం కవి, తన ఆత్మవిశ్వాసాన్ని ఈ కవితలో ఇక ఎలాంటి కుట్ర చెల్లుబాటు కాదు, ఏ నీతి నన్ను డెమోక్లీస్ చేయదు, ఇప్పుడు నేను ఇమాంను, రసూల్ను. సయ్యద్ గఫార్, రాయి పడితే చాలు తల ముడుచుకునే తాబేలును కాదు, ఈ పాకుడు బండలపై కూడా అడుగు తప్పకుండా సాము చేయగలను. గౌస్, ఈ మట్టి నీ ఒక్కడి దేహమే కాని బుకాయిస్తూ ఈ భూమి నాపై అస్తిత్వాన్నే అనుమానిస్తుందన్న కాలం. ఆవు ఖచ్చితంగా కాందిశీకున్నే. అప్సర్ రాసిన కవిత. విభజించి పాలించే నా శత్రువులారా, నన్నెవ్వరు రెండుగా చీల్చలేరు, నా కనుపాపను ఎవరు పేల్చలేరు. ఇది మైనారిటీవాద కవిత్వోద్యమానికి సంబంధించిన సమాచారం. తర్వాత వీడియోలో అనుభూతివాద కవిత్వానికి సంబంధించిన సమాచారాన్ని తర్వాత వీడియోలో చూద్దాము. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. డిఎస్సికి సంబంధించిన, గురుకుల మెయిన్స్కు సంబంధించిన అన్ని వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్లో ఉన్నాయి. ఆ ప్లేలిస్ట్లో ఇంకెవరైనా చూడకపోతే చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.